ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి తెలుసా? ఈ ఫ్లక్స్ ఏదైతే చెప్తా ఉన్నాను, ఈ రోజు ఈ ఫ్లక్స్ ఏదైతే కనిపిస్తా ఉన్నాయో ఇవి స్వయంగా మ్యాన్ మేడ్ ఫ్లక్స్. ఇది మ్యాన్ మేడ్ ఫ్లక్స్. ఇది మ్యాన్ మేడ్ ఫ్లక్స్. తెలుగు రాష్ట్రాలలో వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందిలో ఉంటే దానికి సహకారం లేకపోగా బురద రాజకీయం చేస్తున్నారు జగన్. నా వంతు ₹1,00,00,000 అంటూనే మమ అనేశారు. బాధితులకు సాయం లేకపోయినా గమ్మున ఉండకుండా మ్యాన్ మేడ్ వరదలు అంటూ కామెంట్స్ చేశారు జగన్. అయితే జగన్ ఈ మాటకి ఒక ట్రోల్ మెటీరియల్ అయిపోయారు. ఇది ఒకటే కాదు, ఓటమి చూసిన నుంచి జగన్ ఓ క్రికెట్ టీం అంటూ సినిమా వేడుకల్లో కామెంట్ చేస్తున్నారు. 11 is not a number, it is a జగన్ ఎమోషన్ లా అయిపోయింది. ట్రెండ్ ఫాలో అయ్యే టైప్ కాదు, ట్రెండ్ సెట్ చేసే టైప్. అందుకే 11 మంది హీరోలను పెట్టి ఒక సినిమా అంటే ఖచ్చితంగా ట్రెండ్ సెట్ చేసినట్టే. అవునా? 11 మంది హీరోలు అంటే ఇప్పుడు రీసెంట్ గా మన 11 మంది క్రికెటర్లు మన దేశానికి వరల్డ్ కప్ తెచ్చినట్టు ఈ 11 మంది హీరోలు మా నిహారిక గారికి మంచి విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకు 11 అంటే చాలా గుర్తొస్తాయి, కానీ ఈ సినిమా తర్వాత 11 అంటే ఈ 11 మందే గుర్తొస్తారు. అదైతే నేను మళ్ళీ ఎగ్ పఫ్ అంటూ మరో ట్రెండ్ క్రియేట్ చేశారు జగన్. 3.6 కోట్ల ఎగ్ పఫ్లు జగన్ తిన్నారు అంటూ నెటిజన్ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. అలానే ఈ సమయంలో కూడా మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటూ మరో కొత్త టాపిక్ తో జగన్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. వైసీపీ ఫ్యాన్స్ అంటే అందరికీ అలసైపోతున్నారు. ప్రతి ఒక్కరూ టీస్ చేస్తున్నారు. ఈ జాబితాలో తాజాగా బ్రహ్మాజీ కూడా చేరారు. జగన్ రెడ్డి వరదల సహాయ చర్యలపై సుదీర్ఘమైన చాటభారతాన్ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దానికి కౌంటర్ గా బ్రహ్మాజీ స్పందించారు. నిజమే సార్, ప్రభుత్వం ఫెయిల్ అయింది. మనం రంగంలోకి దిగుదాం. 1000 కోట్లు ఇచ్చేసి క్యాడర్ మొత్తాన్ని దింపేసి విజయవాడ ప్రజల్ని ఆదుకుందాం అని పిలుపునిచ్చారు. జగన్ అన్న అని పిలిచిన అది చాలా సర్కాస్టిక్ గా ఉందని ఎవరికైనా అర్థమైపోతుంది. లేట్ నైట్ బ్రహ్మాజీ ట్వీట్ పెట్టినా అది వైరల్ అయిపోయింది. ఇది వైసీపీ ఫ్యాన్స్ కు సహజంగానే మంట పుట్టించింది. వారు బ్రహ్మాజీపై తిట్లందుకున్నారు. ఉదయం వరకు జరిగేదంతా జరిగిన తర్వాత బ్రహ్మాజీ ట్వీట్ డిలీట్ చేశారు. అతడు సినిమాలో మహేష్ బాబు కొట్టడానికి వస్తే తూచ్ అని చెప్పినట్లుగా ట్వీట్ చేశారు. తన అకౌంట్ హ్యాక్ అయిందని ఆ ట్వీట్ తాను పెట్టలేదని చెప్పుకొచ్చారు. అప్పటికే స్క్రీన్ షాట్లు తీసుకొని చేయాల్సిన రచ్చను యాంటీ జగన్ ఫ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తీరికగా ఇలాంటి ట్వీట్ పెట్టడం వైసీపీ కార్యకర్తల్ని మరింత వెక్కరించినట్లయింది. బ్రహ్మాజీ గతంలో జగన్ కు మద్దతుగా పోస్టులు పెట్టేవారు. ఇప్పుడు ఆయన కూడా పార్టీ మారినట్లుగానే కనిపిస్తున్నారు. కానీ ధైర్యం చేయలేకపోతున్నారు.